పార్వతీపురం నియోజకవర్గంలో కొద్ది రోజులుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు టీడీపీ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా పార్టీలో చేరిన వారిపై వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు అలజంగి జోగారావు దుష్ప్రచారం చేస్తున్నారని, ఏకంగా తన పార్టీ నాయకులు కాదని, వారికి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని సోషల్ మీడియా వేదికగా ఏకంగా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. వైసీపీ పార్టీ జెండా మోసుకుంటూ వైసీపీ పార్టీకి చాలా వరకు తాను సాయశక్తిలా సపోర్ట్ చేస్తూ ఉన్న వ్యక్తులు మొన్నటి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారి విజనరీకైనా ఇష్టపడి వాళ్ళకి ఆల్రెడీ అధికారంలో ఉన్న అధికారం త్యజించి తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చంద్రబాబు గారి సమక్షంలో అమరావతి కేంద్ర కార్యాలయంలో జాయిన్ అవ్వడం జరిగింది. అది జీర్ణించుకోలేని వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే జాయిన్ అయ్యారని, అబద్ధపు ప్రచారంలో ఆకాశాన్ని అంటే అంత గొప్ప ప్రచారం ఎవరైనా చేయగలుగుతారంటే అది వైసీపీ వ్యక్తులని రాష్ట్రానికి, ఇప్పుడు రాష్ట్రం దాటి దేశానికి కూడా తెలిసిపోయింది. అయితే ఈరోజు నాతో పాటు ఎవరున్నారనేది మీరు వాళ్ళ సమక్షంలోనే, మీ సమక్షంలోనే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏమైతే వాళ్ళ గురించి చెప్పారో వాళ్ళ గ్రామాలకు వెళ్ళి అవి మీకు వినిపించాలని ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం. అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. ముందుగా సర్పంచులందరూ కూడా వాళ్ళ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరు, వాళ్ళ గ్రామం, ఎన్ని సంవత్సరాల నుంచి వైసీపీకి ఉన్నారు, ఎందుకు రావడం జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసది. కాకపోతే ఈ మధ్య నా వార్డులోని అభివృద్ధి చేయండి అని చెప్తే పెడమొహం చేసేవారు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అరాచకాలు నా కళ్ళెదురు జరిగాయి. అలాగే కొన్ని బయట చెప్పలేనటువంటి అంటే భూ కబ్జాలు కూడా ఎవరో చేస్తారని చెప్పేసి పూర్తిగా అవన్నీ పక్కతో పట్టించి చేయడం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా సఫలం కారణం కూడా నేను చెప్తాను. అభివృద్ధి అంటే ఏదో అని చెప్పేసరికి అభివృద్ధి అవ్వలేదు. అభివృద్ధి చేయాలని అడిగినందుకు నాకు చిన్నచూపు చూడడం జరిగింది. అలాగే ఈ మధ్యన మన పార్వతీపురం టీడీపీలో చేరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బోనెల విజయ్ చంద్ర గారు ఈరోజు ప్రతి ఒక్కరికున్న కులమత భేదాలు తారతమ్యం లేకుండా ముఖ్యంగా బీసీలను కూడా తమ అన్నదమ్ములు చూసుకుంటూ ఉంటామనేసి నాకు చిన్న విషయం తెలిసింది. అలాగే ఈ మధ్యకాలంలోనే కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు 2024లో 4వసారి సీఎం అవుతున్నారు. అది పక్క అతను చేస్తున్నటువంటి 6 పథకాలు ఆకర్షితున్నాయి. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న వైసీపీ అరాచకాల మీద నాకు మనసు విరక్తి. ఈరోజు నేను టీడీపీలోని విజయ్ చంద్ర గారి సమక్షంలో మన కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు దీంట్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేను ఇంకా మంచి రోజులు ఏదో రోజు వస్తాయి కదా, మన గ్రామాలు డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం మీద మేము పార్టీ కండువా మార్చడం జరిగింది. దాని తర్వాత వైసీపీ పార్టీకి చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. అలాగే మాకు కొన్ని సమస్యల ద్వారా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ ఒక్క సమస్య కూడా ఈ రోజుకి కూడా మేము అడిగే ప్రతి సమస్య కూడా ఈ రోజు వరకు కూడా ఒక సమస్య కూడా క్లియర్ చేయలేదు. అలాగే గత ఎంపీపీ గారు కూడా సీతానగరం మండల ఎంపీపీ గారు వాళ్ళగా శ్రీరాములు నాయుడు గారు కూడా మా ఎంపీపీగా పనిచేసి స్పెషల్ గ్రాంట్లలో కూడా మాకు మంచినీరు కావాలనే ఉద్దేశంతో చాలాసార్లు ఆయన అడగడం జరిగింది. గత వర్క్ కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ఆయనే వర్క్ చేశారు. అది కూడా ఒక 2 నెలలు 3 నెలల్లో మళ్ళీ భూమిలో కలిసిపోయింది మొత్తం కూడా. ఓపెన్ పెట్టి నేను రాగలరు. ఈరోజు ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, పార్టీలు అనేది అతీతం. ఎవరు స్వచ్ఛందంగా ఎవరు అకౌంట్ వేసుకుంటున్నారో వాళ్ళ వ్యక్తిగతం. నన్ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదు. దయించి అటువంటి కాంట్రవర్సీలు ఎవరైనా పెట్టినా ఈరోజు నేను ఈ పార్టీ అకౌంట్ వేసుకోవడానికి కూడా నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అనమాట చంద్రబాబు రెడ్డి. వాడిని రాష్ట్రం మొత్తం అనమాట రాష్ట్ర విభజన అయ్యాక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పిన మాట ఆయన గెలిపించడం జరిగింది.
ఆయన అభివృద్ధిలో